వదల బొమ్మాలి, నిన్నొదలా. దెయ్యాలు లైట్ మ్యాన్స్ ని కిందకి తోసేస్తున్నాయంట. సెలబ్రిటీస్ పొడుగుంటే వాళ్ళ దుప్పట్లు లాగేస్తున్నాయంట. సింగర్స్ పాట పాడటానికి వెళ్తే వాళ్ళ చెవులో పాటలు పాడుతున్నాయంట. ఇంకా అర్థం పైన ఎవరికి అర్థం కాని ఉర్దూ భాషలో ఏవో డైలాగ్స్ రాస్తున్నాయంట. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? బాహుబలి, త్రిబుల్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు షూటింగ్ జరిగిన రామోజీ ఫిలిం సిటీలో. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు రామోజీ ఫిలిం సిటీలో ఏం జరుగుతుంది, నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అదంతా సరేగానే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా బాబు అని మీరు అనుకోవచ్చు. దెయ్యాల గురించి చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఫీల్ ఉండాలని అలా మాట్లాడుతున్నాను. అసలు ఈ దెయ్యాల గోల ఇప్పుడు ట్రెండింగ్ లోకి ఎందుకు వచ్చిందంటే, మన దిల్వాలే దిల్లే జాయింగే హీరోయిన్ తెలుసు కదా మీకు, కాజల్ గారు రీసెంట్గా మా అనే ఒక దెయ్యాల సినిమాలో అయితే నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఆవిడకి జరిగిన ఒక హాంటెడ్ సంఘటన గురించి ఆవిడైతే పంచుకుంటూ ఈ విషయం గురించి అయితే చెప్పారు. ఇంతగా ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడ కొన్నిసార్లు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆవిడికి నెగిటివ్ వైబ్స్ అయితే వచ్చాయంట. కొన్ని ప్లేసెస్ చాలా భయంకరంగా ఉండేవని, అసలు మళ్ళీ వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అని అనుకునే దానినని ఆవిడైతే చెప్పింది. అలాంటి స్కేరీ ప్లేసులకి ఎగ్జాంపుల్ గా మన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ గురించి అయితే ఆవిడైతే చెప్పింది. ఇంకా రామోజీ ఫిలిం సిటీ ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని. ఇక్కడ హాంటెడ్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, హాంటెడ్ ప్లేస్ అంటే అక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయి అని అర్థం. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న దెయ్యాల గురించి కాజల్ ఒక్కరే కాదనమాట. గతంలో ఆస్కార్ విన్నర్ అయిన ఎంఎం కీరవాణి గారు, అలాగే మన అందరి ఫేవరెట్ హీరోయిన్స్ అయిన రాశి ఖన్నా, అలాగే తాప్సీలు కూడా అక్కడ జరిగిన వాళ్ళకి ఎదురైన దెయ్యాల గురించి అయితే మనకైతే వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోలో అసలు వాళ్ళు ఏం చెప్పారనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ చంద్రముఖి 2 ప్రమోషన్స్ అప్పుడు కీరవాణి గారు ఏం చెప్పారో మాట్లాడుకుందాం. ఒకసారి కీరవాణి గారికి తెలిసిన 4 ఫీమేల్ సింగర్స్ రామోజీ ఫిలిం సిటీలోని ఒక స్టూడియోలోని సింఫనీ రికార్డింగ్ రూమ్ లోకి అయితే పాటలు పాడడానికి అయితే వెళ్ళారంట. అలా పాట పాడడానికి వెళ్ళిన సింగర్స్ కి చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు, మళ్ళీ ఎవరో టచ్ చేస్తున్నట్టు అయితే అనిపించిందంట. ఇలా జరిగిందని ఆ సింగర్స్ వచ్చి కీరవాణి గారికి అయితే చెప్పారంట. ఆయన అదే విషయాన్ని చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో మనందరికి చెప్పాడు. ఇది స్టోరీ నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు స్టోరీ నెంబర్ 2 అయితే చాలా భయంకరంగా అయితే ఉంటది. రామోజీ ఫిలిం సిటీలో సెలబ్రిటీలు అందరూ ఒక హోటల్లో అయితే ఉంటారంట. ఆ హోటల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలానే జరిగాయంట. ఆ హోటల్లో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, హోటల్లో అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాల మీద ఎవరో ఉర్దూలో రాసినట్టు ఆ అద్దాల పైన అయితే కనిపించేవంట. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్సే మన హీరోయిన్ అయిన తాప్సీకి అయితే జరిగిందంట. ఆవిడ హోటల్లో స్టే చేస్తున్నప్పుడు, ఆవిడ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఆవిడ బెడ్ చుట్టూరు ఎవరో తిరుగుతున్నట్టు, ఆ దెయ్యాల యొక్క ఫుట్ స్టెప్స్ అయితే వినిపించాయని ఆవిడ ఒక పాడ్కాస్ట్ లో అయితే పబ్లిక్ గానే చెప్పింది. ఇంకా తాప్సీ గారి తర్వాత మన అందరి ఫేవరెట్ హీరోయిన్ అయిన రాశి ఖన్నా గారు ఏం చెప్పారంటే, ఆవిడ ఒక రోజు రామోజీ ఫిలిం సిటీలోని ఆ 5 స్టార్ హోటల్లో స్టే చేసినప్పుడు ఆమె తన రూమ్ లోని బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ బెడ్ ఒకసారి షేక్ అయిందంట. అలాగే ఆమె కప్పుకున్న బెడ్ షీట్ ని ఎవరో లాగినట్టు
బెడ్షీట్ ఆమె పై నుంచి కిందకైతే పడిపోయిందంట. ఆ రూమ్ లో ఖచ్చితంగా 100% గోస్ట్ అయితే ఉందని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. ఇంకా రాశి కన్నా హోటల్లో స్టే చేసిన మిగిలిన యాక్టర్స్ ని కూడా అడిగిందంట, మీకు కూడా ఎలాంటి సంఘటన ఏమైనా జరిగిందా అని. వాళ్ళు కూడా మాకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని వాళ్ళైతే జవాబు అయితే ఇచ్చారంట. ఈ విషయాన్ని రాశి ఖన్నా గారు బాగ్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పారు. ఇంకా వీళ్ళ ముగ్గురుతో పాటు నుసరత్ భరూచా అనే హీరోయిన్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఆవిడకి ఎదురైన సంఘటన గురించి అయితే చెప్పింది. ఆవిడ రామోజీ ఫిలిం సిటీలోని ఒక హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఆవిడ బట్టలన్నీ కలిపి ఒక సూట్ కేసులో అయితే పెట్టుకుందంట. కానీ కాసేపు ఆగిన తర్వాత చూస్తే ఆ సూట్ కేసు అయితే కింద పడైతే ఉందంట. ఆ బట్టలు కూడా రూమ్ మొత్తం చల్లా చెదురుగా అయితే ఉన్నాయంట. ఇంకా సడన్ గా అప్పటికప్పుడు లైట్స్ కూడా ఆగి వెలుగుతూ ఉండేవని ఆవిడైతే చెప్పింది. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో వీటితో పాటు చాలా విషయాలు అయితే జరిగాయంట. అవేంటంటే లైట్ మెన్స్ ఉంటారు తెలుసు కదా, షూటింగ్ అప్పుడు వాళ్ళు పైన అయితే కూర్చుని కిందకి లైట్ అయితే వేస్తారు. అలా షూటింగ్ జరుగుతున్నప్పుడు లైట్ మ్యాన్ ఉన్నట్టుండి కింద అయితే పడిపోయేవాడంట. ఎందుకు పడిపోయావు నువ్వు అని అడిగితే నన్ను వెనక నుండి ఎవరో తోశారు అని ఆ పడిపోయిన లైట్ మెన్స్ అయితే చెప్పేవాళ్ళంట. ఇంకా చాలా మందికి అక్కడ ఉర్దూలో ఎవరో చెవులో విస్పర్ చేస్తున్నట్టు సౌండ్స్ అయితే వినిపించేవంట. ఇంకా ఎవరికి అర్థం కాని ఉర్దూలో అద్దాల పైన ఏవేవో రాసుండేవంట. ఇలా చాలా సంఘటనలు అయితే రామోజీ ఫిలిం సిటీలో అయితే జరిగేవంట. అయితే వీటి వెనకాల ఉన్న కథ ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చిన టైంలో హైదరాబాద్ ని నిజాం ప్రభుత్వం వాళ్ళైతే పరిపాలించేవాళ్ళు. అప్పటి నిజాం ప్రభుత్వం మన భారతదేశంలోకి హైదరాబాద్ ని కలపడానికి ఒప్పుకోలేదు. అప్పటికే హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలో కొన్ని ప్రజా ఉద్యమాలు అయితే జరుగుతా ఉండేవి. ఆ ప్రజా ఉద్యమాలను అనగదొక్కడానికి నిజాం ప్రభుత్వం వాళ్ళు రజాకార్ అనే ఒక ఆర్మీని అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ తో ఇల్లీగల్ వెపన్స్ ను కూడా హైదరాబాద్ వరకు అయితే తెచ్చుకునేవాళ్ళు. ఇంకా 1947 లో మనకి స్వాతంత్రం అయితే వచ్చింది కదా, 1948 వరకు అయితే మన భారత ప్రభుత్వం అయితే వెయిట్ అయితే చేశారు. కానీ నిజాం ప్రభుత్వం వాళ్ళు హైదరాబాద్ ని మన భారతదేశంలో కలపడానికి అయితే ఒప్పుకోలేదు. అప్పుడు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అని యుద్ధం చేయడానికైతే వెళ్ళారు నిజాం ప్రభుత్వంతో. ఆ యుద్ధంలో భారత ప్రభుత్వం చేతిలో నిజాం సైన్యం తెచ్చుకున్న రజాకర్ ఆర్మీ మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయారు. ఆ యుద్ధంలో దాదాపు 40,000 నుంచి 50,000 సైనికులు చనిపోయారని వాళ్ళైతే ప్రకటించారు. కానీ దాదాపు 2 లక్షల మంది సైనికులు అయితే ఆ యుద్ధంలో అయితే చనిపోయారంట. అప్పుడు నిజాం ప్రభుత్వం ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ ని మన ఇండియాలో కలిపేశారు. ఇంతగా ఆ యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా? ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడైతే ఉందో అక్కడే ఆ యుద్ధం అయితే జరిగిందంట. ఆ యుద్ధం జరిగిన 48 సంవత్సరాల తర్వాత 1996లో అదే ప్లేస్ లో రామోజీ ఫిలిం సిటీని అయితే కట్టారంట. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులే ఇప్పుడు దెయ్యాలు లాగా అక్కడ తిరుగుతూ ఉంటారని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే అప్పట్లో ఏ ఉర్దూ అయితే ఉందో ఆ ఉర్దూ భాష అద్దాల పైన కనపడిద్దని కూడా అంటారు. అన్నమాట మ్యాటర్. రామోజీ ఫిలిం సిటీ వెనక ఉన్న దెయ్యాల కథ అంతా ఇదే. మరి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందేమో కామెంట్ చేయండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి మన ఛానల్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.